వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. ఈ రోజు మనతో పాటు డాక్టర్ సమరం గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే అండి దుర్గాప్రసాద్ గారు. సరే ఓ రోజు రోజుకి మీరు చిన్నపిల్లలు అయిపోతున్నారు సార్. ఓ కాదు సార్, మీలాంటి వాళ్ళు పక్కన కూర్చుంటే ఆ, నాకు ఆ ఇండక్షన్ తో నాకు అలా వచ్చేస్తుంది సార్. ఆ, ఎందుకంటే అంటే ఒక 40 years బ్యాక్ చూసినప్పుడు ఎలా ఉన్నారో ఈ రోజు కూడా అలాగే ఉన్నారు సార్. నాకు 86 years 87 అంటే నేను నమ్మలేకపోతున్నానండి. ఏజ్ ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ అని ఈ మధ్యలో అంటున్నారు. అది మీ ద్వారా కూడా నాకు అనిపిస్తుంది సార్. నిజమే సార్, ఏజ్ నాట్ ఎ ఫ్యాక్టర్. నాట్ ఏ ఫ్యాక్టర్ అది. చాలా మంది తెలియక 60 ఏళ్ళు వచ్చేసి నేను ఇంకేంటి అలా అంటుంటారు. అది మనసు అనుకోవడం. ఏజ్ అనేది, ఓల్డ్ ఏజ్ అనేది మనసుకు సంబంధించింది కానీ శరీరం సంబంధించింది కాదు. అవునండి. ఒకవేళ శరీరం కోసం ఎదుగా అయినప్పుడు కూడా మనసు హుషారుగా ఉన్నట్లయితే మనిషి బాగానే ఉంటాడు. అవునండి. అంటే కావాల్సిన ఏంటంటే ఆరోగ్య సూత్రాలు పాటించాలి. ఒకటే ఆరోగ్య సూత్రాలు పాటించకుండా మనం చక్కగా ఉండాలంటే కుదరదు. ఆరోగ్య సూత్రాలు మనం పాటించినట్లయితే మనిషి శుభ్రంగా చక్కగా బాగుంటారు. మంచి ఆహారం తీసుకోవడం, తర్వాత మంచి అలవాట్లు కలిగి ఉండడం, రోజు గడిచే వ్యాయామం చేయడం, రాత్రి 8 నిద్రపోవడం, మానసికంగా ప్రశాంతం. 5 బంగారు సూత్రాలు. ఈ 5 బంగారు సూత్రాలు పాటిస్తే ఎవరైనా హెల్దీగా ఉంటారు. అంటే పంచసూత్రాలు పంచశీల లాగానే పంచసూత్రాలు అండి. ఆరోగ్యానికి గోల్డెన్ సేఫ్ ప్రిన్సిపల్. అవునండి. ఆరోగ్యం బాగుండాలంటే మనం అంటే డబ్బులు సంపాదిస్తామండి. డబ్బులు సంపాదించి దాన్ని అనుభవించాలంటే ఆరోగ్యం ఉండాలి. అంతే. కొంతమంది కోటీశ్వరులు ఉంటారు, ఏం తింటారు, షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, ఏం తినలేకపోతారు. చివరికి మామూలుగా ఇంత ఇంత మెతుకులు ఎక్కువ కూడా తినలేదు, కడుపు నిండా కూడా తినలేదు. అవునండి. ఏ లాభం కోటీశ్వరులు వాళ్ళు. అదే ఆరోగ్యం చక్కగా ఉండాలి. ఉంటే మంచి హుషారుగా డైనమిక్గా ముందు మనిషి కావాల్సింటే ఎంతూజియాజం కావాలి. నేను చెయ్యాలి సంథింగ్ అవాట్ అచీవ్ అనేది ఉండాలి. అది ఆసక్తి ఉండాలి. అవి ఉన్నట్లయితే మనిషి తప్పకుండా అచీవ్ చేస్తారు. అంటే లైఫ్లో డిసిప్లిన్ కావాలి, డెడికేషన్ కావాలి, డిటర్మినేషన్. 3D పర్సనాలిటీ అంటాం. అవునండి. 3D పర్సనాలిటీ, డిసిప్లిన్, డెడికేషన్, డిటర్మినేషన్. ఆ 3 ఉంటే మనిషి తప్పకుండా ఇంకోటి యాడ్ చేస్తున్నారు, డివోషన్. దాని వైపు డివోషన్ అంటే అదే డెడికేషన్ వచ్చింది. డిటర్మినేషన్, డెడికేషన్ లోనే డివోషన్ వచ్చేసింది. సార్ ఇప్పుడు ఏంటంటే నేను తోడు కావాలని ఒక ప్రోగ్రామ్ పెట్టాను సార్. దాంట్లో విడాకులు తీసుకున్న వాళ్ళు 2 గర్ల్స్ వచ్చారు. వాళ్ళు పెద్ద డాక్టర్స్ అనమాట. వాళ్ళు ఇది డాక్టర్స్ కదా, ఏంటి వాళ్ళు ఏంటమ్మా సమస్య, ఎందుకు విడాకులు తీసుకున్నాను అంటే, ఇద్దరు విడివిడిగా, అసలు వాళ్ళకి ఇద్దరు కాదు, విడివిడిగా వచ్చారు. నాకు 1 month తర్వాత ఒకళ్ళు, 1 month తర్వాత ఒకళ్ళు వచ్చారన్నమాట. ఏంటంటే ఇద్దరు ఎందుకు విడాకులు ఇచ్చామంటే అతను మగోడు కాదని అంటున్నారు సార్. అది ఎలా సార్? ఇప్పుడు నాకు చాలా భయం వేసింది. ఇప్పుడైతే మగోడు కాదని అది లేకపోతే మగోడని ఎలాగా ప్రూవ్ చేస్తాం సార్? పెళ్లి చేసే ముందే ప్రూవ్ చేయడం కాదు, మగాడు కాకపోవడం కదండి. మగవాడి కంటే మామూలుగా మగవాడు కాదు అంటే వాళ్ళు సెక్స్లో పాల్గొనలేకపోతున్నారు, ఎరెక్షన్స్ లేవు కనుక అంటారు. అన్నీ ఉంటాయి, అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లుండి చిన్నట్లుగా. ఇక డాక్టర్స్ అని డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, మామూలు వాడు కూడా ఉన్నారు. మామూలు వాళ్ళ కంటే ఎక్కువగా ఇలాంటివన్నీ ఎక్కడ ఉన్నాయంటే డాక్టర్స్లో ఉంటుంది. అలాగే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్లో ఎక్కువగా, అందరికంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్లో ఎక్కువగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటంటే మెయిన్గా ఏంటంటే వాళ్ళకి స్ట్రెస్. ఎప్పుడైతే స్ట్రెస్ ఉంటుందో స్ట్రెస్తో పాటు మనకి స్ట్రెస్ హార్మోన్స్ అంటాం, కార్టిజాల్, ఎడ్రిలిన్ అంటాం. ఇవి స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువ ఉండడం కల్లా సింపథిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివ్ అయిపోతుంది. సింపథిక్గా అంగస్తంభాలు ఉండవు వాళ్ళకి. ఇంకోటి అన్నిటికంటే ఇప్పుడు పూర్వకాలం ఏంటంటే లేడీస్లో సెక్స్ పరమైన డిజైర్ తక్కువగా ఉంటుంది లేడీస్లో అనేవాళ్ళు. ఇప్పుడు మగవాళ్ళు లేడీస్ కింద ఎక్కువైపోయారు. ఇప్పుడు నేను చూస్తున్నాను చూస్తే మాత్రం లేడీస్ కంటే జెంట్స్లోనే అసలు డిజైర్ ఉండట్లా. అసలు సెక్స్ విషయంలో ముఖ్యంగా కావాల్సింది 3: డిజైర్, కామపరం కోరికలు కలగాలి. రెండోది ఎరోజన్, కామోద్రేకం చెలరేగాలి. మూడోది ఆర్గజం, సుఖప్రాప్తి పొందాలి. ఈ 3 సెక్స్గా చలపాలి. అసలు డిజైర్ ఏమంటే కోరికే ఉండట్లేదు. విచిత్రం ఏంటంటే కోరిక ఉండట్లేదు. దీన్నే HSDD అని ఉంది, అంటే హైపోసెక్షువల్ డిజైర్ డిజార్డర్. సెక్స్ డిజైరు లేకపోవడంతో హైపోసెక్షువల్ సరిగా లేకపోవడం, తగినంత లేకపోవడం, అసలు లేకపోవడం, రెండిట్లో ఇది. HSDD అనేది ఒక కామన్ డయాగ్నోసిస్. పూర్వకాలం HSDD అనేది ఎక్కువ లేడీస్కి పెట్టేవాళ్ళం.
ఇప్పుడు లేడీ జెంట్స్కి పెట్టాల్సి వస్తుంది. మీరు చెప్పారు సార్ డాక్టర్స్ కప్పులు అనేది, ఆ డాక్టర్స్ కప్పులు ఏంటంటే స్ట్రెస్ ఒకటి, స్ట్రెస్ వాడి వర్క్లో స్ట్రెస్. నేను చెప్పి సాఫ్ట్వేర్ ఇంజనీర్లో కూడా అంతే, వాడు నిద్ర సరిగ్గా ఉండదు. ఈ స్ట్రెస్ అనేది రిలేషన్ ప్రాబ్లం, ఈగో ప్రాబ్లం చాలా ఎక్కువ వచ్చేస్తుంది. పూర్వకాలం లేడీసు మావారు అని ఎంత చదువుకున్న వాళ్ళైనా సరే అలా కాదు. నేను అని మనం అనే కంటే నేను అనేది ఎక్కువ అక్కడ ప్లే చేస్తుంది. దానికంటే ఎకనామిక్గా ఓకే ఉండాలి, లేడీస్ కాదు ఖచ్చితంగా, లేడీస్ని ఎవరన్నా సమానంగా ఉండాలి. ఎకనామిక్గా ఎప్పుడైతే వచ్చేసిందో వాళ్ళంతా వాళ్ళ కాళ్ళు నిలబడగలుగుతున్నారు ఫైనాన్షియల్గా. వాడు ఒక రకం ఏంటి నేను అనేది వచ్చారు. అక్కడ ఈగో కాంప్లెక్స్ వచ్చేసాడు కల్లా అడ్జస్ట్మెంట్ ఉంటుంది. దాంతో ఎప్పుడైతే ఒకళ్ళు చీత్కరించుకుంటుంటే, ఒకళ్ళు పట్టించుకోకుంటే, కన్సర్న్గా లేకపోతే, సర్దుబాటు లేకపోతే రెండు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే, ముఖ్యంగా అది ఆడవాళ్ళైనా మగవాళ్ళు ఇద్దరికి అంటే. ఇప్పుడు మీరు చెప్పారు సార్ డాక్టర్ కప్పుల్లో అసలు మగాడే కాదన్నా అంటే అక్కడ హెచ్ఎస్డిడే కప్పులు మెయిన్గా అక్కడ ఏంటంటే ఒకటి స్ట్రెస్, రెండోది పూర్వకాలం షుగర్ వ్యాధి అనేది ఏదో 60 ఏళ్ళు 70 ఏళ్ళు సరిగ్గా, ఇప్పుడు 20 ఏళ్ళ వాళ్ళ షుగర్ కనబడుతుంది. దానికి కారణం అంటే స్ట్రెస్, నిద్ర లేకపోవడం, తిండి సార్ జంక్ ఫుడ్ ఎక్కువైపోయింది, ఫ్యాట్ ఫుడ్ ఎక్కువ సార్, చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు, లేకపోతే అన్నీ ఫ్యాట్ ఫుడ్ ఎక్కువైపోయింది. ఆ ఫ్యాట్ ఫుడ్ వల్ల కూడా వాళ్ళు ఎక్కువ. మూడోది అంటే అసలు ఎక్సర్సైజ్ లేదండి, అసలు ఏం లేదు, అసలు ఒక అడుగు కూడా నడవట్లేదు, ఎక్సర్సైజ్ లేదు, రావడం కూర్చోవడం అంతే. అసలు ఏమాత్రం ఎక్సర్సైజ్ లేకుండా పెద్ద కారణం. దానివల్ల ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే పని చేస్తుంటామో మన శరీరంలో ఫీల్ గుడ్ హార్మోన్స్ అంటాం, దాన్ని లవ్ హార్మోన్స్ కూడా అంటాం. వీటి బ్రెయిన్లో ఉంటాయి. ఆ హార్మోన్స్ ఉత్పత్తి అవ్వట్లేదు. మెయిన్గా ఎవరైతే ఇప్పుడు చూసారు ఆ డాక్టర్ గారు, ఆయనకి నిద్ర లేక సరిగ్గా స్ట్రెస్ ఉండడం, నిద్ర సరిగ్గా లేకపోవడం, వ్యాయామం లేకపోవడం, వ్యాయామం అసలు లేకపోవడం కారణం దాంట్లో ఫీల్ గుడ్ హార్మోన్స్, లవ్ హార్మోన్స్ రాకపోవడం, డాప్మిన్ మన మంచి హుషారుగా ఇప్పుడు మీరు కానీ నేను ఉన్నా అంటే మనలో డాప్మిన్ చక్కగా సంపాదనలో బ్రెయిన్లో చక్కగా న్యూరో బయోకెమికల్స్ చక్కగా తయారవుతున్నాయి అన్నమాట. అవి వాళ్ళు మనం ఇలా మాట్లాడుకుంటాం అంతే, చక్కగా సరదాగా మనం చాలా హుషారుగా మాట్లాడుకుంటాం అంటే అర్థం ఏంటి, మనలో డాప్మిన్ చక్కగా ఉంది. సెరటోనిన్ అనేది డిప్రెషన్ డిప్రెషన్ లేకుండా చేస్తుంది, చక్కగా ఉంది. ఆక్సిటోసిన్ అంటాం, అది మనకి ఇద్దరిని ఒక రకంగా ఆత్మీయంగా కలుపుతుంది, ఆత్మీయ కలయిక. అవన్నీ రాట్లు ఉండట్లా. దాంతో ఏంటవుతుంది, ఇవన్నీ హార్మోన్ టెస్ట్ మామూలుగా టెస్ట్ చేస్తే మగవాళ్ళు టెస్టోస్టెరాన్ బాగుంటుంది, ప్రోలాక్టిన్ బాగుంటుంది, థైరాయిడ్ బాగుంటుంది, కొలెస్ట్రాల్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి, షుగర్ లేకుండా ఉంటుంది. బట్ జీరో, పెర్ఫార్మెన్స్ జీరో. కారణం ఏంటంటే వాళ్ళల్లో మెయిన్గా ఏంటంటే సరైనటువంటి ఆరోగ్య సూత్రాలు పాటించకపోవడం. మీరు యోగా చేయమనండి, స్ట్రెచ్ ఎక్సర్సైజ్ చేయమనండి, రోజు వదిలేసి ఒక గంట సేపు వాకింగ్ కూడా చేయను అసలు. ఇంట్లోనే గదిలోనే, బయట కూడా అసలు ఇంట్లోనే గదిలోనే, చిన్నపాటి గదిలోనే కూర్చుని అన్ని కీళ్ళని ఇలా జాపడం, మోడడం, తలలో బాగా స్ట్రెచ్, మన ముందుకి వెనక్కి బాగా స్ట్రెచ్ చేయమనండి, ఒక్క గంట సేపు చేయండి. వాళ్ళు 10 రోజులు చేంజ్ కాబట్టి 4 రోజులు చాలా నార్మల్ అయిపోతారు. ఏముంది అవసరంలా, వయాగ్రాలు అవసరం లేదు, ఏం అవసరంలా. వితిన్ 1 or 2 monthsలో సెక్షువల్లీ యాక్టివ్ అయిపోతారు. కారణం ఏంటి, ఎప్పుడైతే వీళ్ళు ఇలా చేస్తారో ఆ స్ట్రెస్ హార్మోన్స్ తగ్గిపోతాయి, ఫీల్ గుడ్ హార్మోన్స్ చక్కగా సెక్రెట్ అవుతాయి, మనిషిలో మూడ్ చక్కగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అంచేత ఈ డాక్టర్ గారు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ చూస్తారా, అది వాళ్ళందరికీ ఇదే. నేను మాత్రం యాక్చువల్గా మందులు వయాగ్రా లాంటివి వస్తుంది రాయను, అసలు ముందు మీరు ఇలా చేయని అంటాను, చాలా వరకు ఎవడో ఊరికే కాళ్ళు టెంపరీగా ఓ 10 బిళ్ళ రాసి ఎప్పటికి కాళ్ళు వేసుకోగానే అవసరం లేదు. అసలు కారణం ఇది టెస్ట్ చేసి చూస్తాం. కొంతమంది షుగర్ ఉంటుంది, కొంతమంది బీపీ ఉంటుంది, ఆ బీపీ బిళ్ళ వల్ల కాంత ఇదవుతుంది, బీపీ వల్ల థైరాయిడ్ ఉంటుంది. అవన్నీ ఎప్పుడైతే ఎక్సర్సైజ్ అన్ని పూర్తి కంట్రోల్లోకి వస్తాయి. అంచేత మీ దగ్గరకు వచ్చేవాళ్ళకి మీరు మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే, మీ డాక్టర్ కాదు కనుక మీరు ఫస్ట్ ప్రిస్క్రిప్షన్ యోగా. యోగా అంటే స్ట్రెచ్ ఎక్సర్సైజ్. యోగా అంటే ఏదో మెడిటేషను, పరమాత్ముడికి మనిషికి మధ్య అనుబంధాన్ని కాదు. యోగా అంటే బాడీ మొత్తం కంప్లీట్గా స్ట్రెచ్ చేయాలి. మన ప్రతి జాయింట్ని మీరు మొడవండి చెప్పండి, ప్రతి కండరాలన్నీ మొడవండి చెప్పండి. ఎప్పుడైతే చేస్తామో
మజిల్స్ అన్ని యాక్టివ్ అవుతాయి, దాంట్లో మొత్తం మరి ఈ స్ట్రెస్ హార్మోన్స్ అన్ని ఇదైపోతాయి, చక్కగా బాడీ చక్కగా ఉంటుంది.